రెవరెండ్ బి సత్యమయ్య గారికి ప్రత్యేకమైన మన్నాతలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి ప్రత్యేకమైన మన్నాతలు, సోదరి జ్యోతికి కూడా ప్రత్యేకమైన మన్నాతలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీకు అందరికీ మరణాత. అందరు బాగున్నారా? సంతోషం. వాక్యాన్ని చదువుకుందాం. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనములో 3వ లైన్ చదువుకుందాం. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనములో 3వ లైన్. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క రాకడ కూటములలో మొదటి దినమందు ప్రభువా నీ వాక్యం అందించుటకు బలపరిచిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, సన్నిధి క్రమాల ద్వారా, ప్రార్థనల ద్వారా మహిమనుందిన తండ్రి స్తోత్రములు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానింపగోరుచుండగా ఆత్మరూపిగా ఉండి మీరే మాతో మాట్లాడమని, బలహీనుడను నీ పాద సముఖములో నిలబడి ఉండగా బలమైన ఆత్మచేత నింపి ఒక్కొక్కరిని బలపరచమని, బిడ్డలకు కావలసిన మాటలు బోధించమని, మా కొరకు త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. క్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానములు, రక్షణానంద రాకడ సిద్ధపాటు చేరువచ్చిన మనకెల్లరకు ప్రభు అనుగ్రహించును గాక. అందరికీ మరణాత. మొదటి రాకవచ్చునన్న పదము సిద్ధించెను, ఇదియు సిద్ధించును, యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంఘము, శ్రీ యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంఘము, శ్రీ యేసు క్రీస్తు నాథుడు శీఘ్రముగా వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి మనం చదువుకున్నటువంటి వాక్య భాగము పరమగీత గ్రంథములో ఉన్న వాక్య భాగము. బైబిల్ గ్రంథము చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథము. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. మరి 66 పుస్తకాలలో 22వ పుస్తకమే పరమగీత గ్రంథము. మరి పరమగీత గ్రంథాన్ని సొలొమోను మహాభక్తుడు రచించారు. మరి సొలొమోను మహాభక్తుడు 3 పుస్తకాలు రాశారు. 1 సామెతల గ్రంథము, 2 ప్రసంగి గ్రంథము, 3 పరమగీత గ్రంథం. ఈ 3 కూడా దేవుని యొక్క ఆలయానికి పోలుస్తూ వ్రాసి ఉన్నట్లుగా మనము ఎరిగిన వారమై ఉన్నాం. ప్రియులర, పరమగీతము అనేటువంటి మాటలో 6 అక్షరాలు మనకు కనబడుతున్నాయి. పా అంటే పరమార్థికమైన సంగతులు కలిగినటువంటి గీతము. రా అంటే రమ్యమైన సంగతులు కలిగినటువంటి గీతము. మా అంటే మర్మమైనటువంటి సంగతులు కలిగిన గీతమే ఈ పరమగీతము అయి ఉంటుంది. ప్రియులర, బైబిల్ మిషన్ వారమై ఉన్నటువంటి మనకు పరమగీతము, ప్రకటన గ్రంథము కూడా చాలా విలువైనటువంటి గ్రంథాలు. అందునే తండ్రి గారు చెప్తూ ఏమన్నారంటే, పరమగీతము, ప్రకటన గ్రంథము 2 కన్నులు లాంటివి. మనిషికి కన్నులు ఎంత ప్రాముఖ్యమో, క్రైస్తవ విశ్వాసికి దేవుని యొక్క రాకడకు సిద్ధపడుచున్నటువంటి సంఘానికి ఈ పరమగీతము, ప్రకటన గ్రంథం కూడా అంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు. దేవునికి స్తోత్రం. బలో యేసు మహారాజుకి మరణాత.
అమ్మ అందరు బాగున్నారు కదా? బాగున్నారు. ఇలాగే సంఘంలో కూటాలు జరుగుతుంటే ఒక విశ్వాస అనుకుందంట, అయ్యగారికి నేను ఘనంగా భోజనం పెట్టాలి అనుకుందంట. ఆమె అనుకున్నారు ఎప్పుడైనా అలాగా? ఎవరికి? అయ్యగారికి ఘనంగా భోజనం పెట్టాలి, అయ్యగారు సంతోషపడాలి అని అనుకుని ఆ విశ్వాసి అయ్యగారిని ఆహ్వానించి మరి అయ్యగారికి అన్నీ సిద్ధం చేసి మరి భోజనం పెడుతూ ఉంది. వెండి ప్లేట్లో భోజనం పెట్టింది. అలాగే పాత్రలన్నీ కూడా వెండివి, స్పూన్లు కూడా, వడ్డించే స్పూన్లు వెండివి, అన్నీ వెండివి. చక్కగా రకరకాల వంటలు చేసి ఆ అయ్యగారికి పెడితే అయ్యగారు చాలా హ్యాపీగా భోజనం చేసి చాలా సంతోషించి ప్రార్థన చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి ఆ పాత్రలు అవన్నీ కడగాలి కదా. ఆమె కడుగుతూ ఉంటుంటే స్పూనుల్లో ఒక స్పూన్ తక్కువ వచ్చిందంట. అమ్మా, స్పూన్లో ఒక స్పూన్ తక్కువ వచ్చిందంట. వెంటనే వాళ్ళ ఆయన గారిని పిలిచిందంట, ఏవండి మీరు 7 వెండి స్పూన్లు తెచ్చారు కదా, మరి 6 స్పూన్లే ఉన్నాయి, ఒకటి ఏమైపోయిందో కనపడతలేదంటే ఆయన అన్నాడట, మరి వెండి స్పూన్ కాబట్టి పాస్టర్ గారు బాగుందానికి జేబులు వేసుకు వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడంట ఆయన. ఒకసారి అయ్యగారికి ఫోన్ చేసి అడుగు అంటే ఈవిడ ఫోన్ చేద్దామని ఫోన్ తీసింది, కానీ ఎవరికి ఫోన్ చేయలేకపోతుంది? అయ్యగారు ఏమైనా ఫీల్ అవుతాడేమని ఫోన్ చేయలేకపోతుంది. లేదని మీరు పురుషులు కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది, మీరు చేయండి అందంట. ఆయన చేద్దామని ఫోన్ తీసి అమ్మా ఏం మాట్లాడాలో తెలియక ఆయన కూడా ఫోన్ చేయలేకపోతున్నాడు. ఈలోగా రోజులు గడిచిపోయాయి. మరలా ఒక రోజున ఆ యొక్క పాదిరి గారు ఏం చేశారంటే బజారుకు వచ్చారు. బజారుకు వచ్చినటువంటి ఆయన ఆ సహోదరి ఇంటికి వచ్చారు ప్రార్థన చేయడానికి. వచ్చి అమ్మా మరి ఇలా బజారుకు వచ్చాను, మరి మీ కొరకు ప్రార్థన చేసి వెళ్దామని వచ్చానమ్మా, మరి ఒకసారి నీ బైబిల్ గ్రంథం ఇస్తే వాక్యం చదివి ప్రార్థన చేసి వెళ్తాను అన్నాడట. ఇలాగా ఆమె బైబిల్ గ్రంథం తెచ్చింది. తెచ్చి ఆ జిప్ ఓపెన్ చేసేసరికి ఆ బైబిల్ గ్రంథంలో ఏముందంటే పోయింది అనుకున్నటువంటి స్పూను ఉంది. అప్పుడు అమ్మ స్పూన్ పోయిందని, ఇదిగో బైబిల్లో ఉందమ్మా అని చెప్తే, అయ్యగారు ఇది మీరు వెళ్ళినప్పటి నుండి కూడా నేను దీనికోసం వెతుకుతున్నాను, ఇప్పటికి మరి దొరికింది, ఇది ఎలా వచ్చిందో ఏంటో దీంట్లోకి అని అన్నప్పుడు అయ్యగారు అన్నారంట, అమ్మా నాకు ఘనంగా భోజనం పెట్టాలనుకున్నావు మంచిదే, నీవు వెండి ప్లేట్లు కొన్నా, వెండి స్పూన్లు కొన్నా, వెండి పాత్రలు కొన్నా, అంతా బాగుంది. అయితే నీ యొక్క భక్తి ఎలాగుందో చూద్దామని నన్ను ఏం చేశానంటే ఆ స్పూన్ తీసుకెళ్ళి బైబిల్లో పెట్టింది నేనే అన్నాడంట ఆయన. ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక మనం కూడా త్వరగా సిద్ధపడాలంటే ప్రియులారా, దైవజనులు చెప్పారు, అధమ పక్షము బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక్కసారైనా చదివి తీరాలి అన్నారు. దేవునికి స్తోత్రం. బలో యేసు మహారాజుకి మరణాత. ఈ రోజున ప్రియులరా, పరమగీత గ్రంథము చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథము. ఈ పరమగీత గ్రంథములో దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. ప్రకటన గ్రంథములో దేవుని యొక్క మహిమ కనబడుతూ ఉంది. కనుక ఈ పరమగీత గ్రంథము అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యము గనుక ఈ పరమగీత గ్రంథములో అడుగు పెట్టాలంటే తండ్రి గారు ఒక 9 విషయాలు చెప్పారు. మన తలంపులో కానీ, మాటలో కానీ, ఆలోచనలో కానీ, వినికిడిలో కానీ, ప్రవక్తనలో కానీ, మాటలో కానీ, స్పర్శలో కానీ, స్వప్నములో కానీ, ఊహలో కానీ ఎవరైతే కలంకము లేని వారిగా ఉంటారో వారు మాత్రమే ఈ పరమగీత గ్రంథములో అడుగు పెట్టగలరు. దేవునికి స్తోత్రం. మరణాత. ప్రియులరా, ఈ పరమగీత గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్యములో నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. ప్రియులరా, ఉద్యానవనము గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా ఒక 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి అడవి, రెండవది
తోట, మూడవది ఉద్యానవనం. ఈ ఉద్యానవనం యొక్క ఔన్నత్యం మనకు తెలియాలి అంటే, ఉద్యానవనం యొక్క గొప్పతనం మనకు తెలియాలి అంటే మొదటిగా అడవి గురించి తెలుసుకోవాలి, రెండవదిగా తోట గురించి తెలుసుకోవాలి. ప్రియులారా, అడవిలో ఏముంటాయి అమ్మ? అడవిలో ఏముంటాయి? చెట్లు ఉంటాయి. ఇంకా ప్రియులారా, అడవిలో ఎత్తైనటువంటి చెట్లు ఉంటాయి, అడవిలో విషసర్పాలు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి, అడవి అంతా కూడా గందరగోళంగా ఉంటుంది, అడవిలోనికి వెళితే భయం కలుగుతుంది, అడవిలో దారి అనేది సరిగ్గా ఉండదు. అడవి ప్రియులారా, అడవిలోనికి వెళ్ళినప్పుడు భయం అనేది ఏర్పడుతుంది, చాలా గందరగోళంగా ఉంటుంది అడవిలో. దైవజనులు దేవదాసయ్య గారు చెబుతూ, అడవి లోకానికి సాదృశ్యము. అంటే ఈ లోకములో ఏమున్నది అంటే పాపమున్నది, అన్యాయం ఉన్నది, అక్రమం ఉన్నది. ప్రియులారా, భయంకరమైన పగలు కక్షలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, అసూయ ఉన్నది, చాలా భయంకరమైన గందరగోళములు ప్రియులారా ఈ లోకములో ఉన్నాయి. కాబట్టి ఈ లోకాన్ని ప్రియులారా మనం విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని విడిచిపెడితేనే కానీ రాకడ మేఘము ఎక్కలేము. అందుకని అయ్యగారు రాస్తూ రాకడ ప్రార్థన స్థుతుల్లో, ఈ లోకము గత్తర లోకము, ఈ లోకము వ్యాధుల లోకము, ఈ లోకము దెయ్యాల లోకము, ఈ లోకము మరణ లోకము, ఈ లోకము దెయ్యాలకు లోబడిన లోకము, విషపురుగులు ఉన్నటువంటి లోకము, భయంకరమైనటువంటి లోకము కనుక ఈ లోకములో ఈ పెండ్లి కుమార్తె ఉండకుండా ప్రభువారు వస్తారు, ఈ పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళిపోతారు. ఇదే రెండవ రాకడని తండ్రి గారు రాస్తారు. ప్రియులారా, మనం రాకడ మేఘం ఎక్కాలంటే లోకాన్ని జయించాలి. తండ్రి గారు ఒక మాట చెబుతూ, ప్రియులారా, పెండ్లి కుమార్తెకి లోకము లోటు ఉండకూడదు అన్నారు. ఏ ఉండకూడదంటమ్మా? లోకం ఉండకూడదు, లోపం ఉండకూడదు, లోటు ఉండకూడదు. కనుక లోపము లేకుండా, లోకము లేకుండా, లోటు లేకుండా మనం జాగ్రత్తగా ఉండి ఈ లోకాన్ని ప్రియులారు విడిచిపెట్టగలిగితే రెండవ రాకడ మేఘం మనం ఎక్కగలము. బలో యేసు మహారాజుకి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక 7 భక్తులు లోకాన్ని మరి లోనికి రాకుండా చూసుకున్న వారు ఉన్నారు. అంటే లోకము వారిలోనికి రాకుండా చూసుకున్న వారు ఉన్నారు. వారిలో మొదటిగా ఎవరంటే హానోకు గారు. ఎవరు చెప్పండి? హానోకు గారు ప్రియులారా 365 సంవత్సరాలు బ్రతికారు. ఈ 365 సంవత్సరాల కాలంలో 300 సంవత్సరాలు సన్నిధి జీవితాన్ని కలిగి ఉన్నారు, 65 సంవత్సరాలు సంసారిక జీవితాన్ని కలిగి ఉన్నారు. అంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే సన్నిధి జీవితానికి ప్రాధాన్యత వారు ఇచ్చారు. కనుక మరణము లేకుండా అయినా ప్రభుతో పాటు నడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక రెండవదిగా మనం చూస్తే ఏలియా గారు ప్రియులరా ఒక్క పూట భోజనం చేసి 40 దినాలు ఆయన ప్రయాణం చేస్తూ సన్నిధి చేసి చివరికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. అంటే ఆయన లోక తలంపులు లేకుండా, లోక ఆశలు లేకుండా, లోకము తనలోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. కాబట్టి ప్రియులరు ఏలియా గారు మరణము లేకుండా పరమునకు వెళ్ళిపోయారు. అలాగే మూడవదిగా మనం చూస్తే మోషే గారు కూడా ప్రియులరా ఈ లోకములో జీవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ప్రియులరా దేవుని యొక్క మాట ప్రకారంగా ఐగుప్తు దేశంలో బానిసలుగున్నటువంటి ఇశ్రాయేలులైన వారందరినీ కూడా విడిపించడానికి మోషే గారు ఐగుప్తు దేశం వెళ్ళి ప్రియుల అద్భుతాలు చేసి ఇశ్రాయేలులైన వారందరినీ కూడా ఐగుప్తు దేశంలో విడిపించి కనాను దేశానికి నడిపించడానికి ప్రియులరా కృషి చేసిన వారై ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలులైన వారందరికీ కూడా మోషే గారు నాయకుడైపోయారు. తర్వాత ప్రియులరా యెహోషువ అనేటువంటి భక్తుడి గురించి నిర్గమాకాండలో రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోషువ అనే యవ్వనస్తుడు గుడారములో నుండి బయటకు రాలేదు, అంటే సన్నిధిలో నుండి బయటికి రాలేదు.
ఎవరండి యెహోషువ గారంటే మోషే యొక్క పరిచారకుడు. ఆ పరిచారకుడైనటువంటి మోషే గారు యెహోషువ గారు యవ్వన కాలంలో ప్రియులరా దేవుని యొక్క గుడారములో నుండి బయటకు రానటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అంటే దైవ సహవాసం కలిగిన వాడు యెహోషువ గారు. ఈ రోజున యవనస్తులని ఒక అరగంట మోకరించండి అంటే మోకరిస్తున్నారా? ఏమా ప్రార్థనకు రమ్మంటే వస్తున్నారా? రావడం లేదు. కానీ యెహోషువ అనేటువంటి యవ్వనస్తుడు ప్రియులారా లోకం వైపు చూడక, పాపం వైపు చూడక, లోక సంబంధమైన కార్యాల వైపు చూడక యెహోషువ అనేటువంటి యవ్వనస్తుడు ప్రియులారా దేవుని యొక్క గుడారములో ఉండి దేవునితో సహవాసం చేస్తున్నాడు గనుక కనాను దేశములో యెహోషువ అడుగు పెట్టగలిగాడు. తర్వాత మనం చూస్తే ప్రియులారా మరి జక్కయ్య కూడా ప్రియులారా ఈ లోకములో పాప సంబంధమైన జీవితాన్ని జీవించాడు ఆయన. అయితే యేసు ప్రభు వారి గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన గురించి విన్న తర్వాత జక్కయ్యకి యేసు ప్రభుని చూడాలనేటువంటి ఆలోచన కలిగింది. జక్కయ్య ప్రభుని చూడాలనుకుని ప్రియులరా మన ఎరుకో పట్టణంలో ప్రభువు ఉన్న సమీపంలోకి వచ్చినప్పుడు జక్కయ్య పొట్టివాడైనందున విస్తారమైన జనసమూహం బట్టి జక్కయ్య ప్రభుని చూడలేకపోయాడు. లోకల్లో ఒక సామెత ఉంటుందండి, పొట్టోడికి పుట్టుడు బుద్ధులు అని. ఏంటండి? పొట్టోడికి పుట్టుడు బుద్ధులు అంట, పొట్టోడు గట్టోడు అంటా ఉంటాం. కనుక ఈ జక్కయ్య కూడా చాలా తెలివైన వాడు కాబట్టి యేసు ప్రభు వారు ఇదే మార్గంలో వస్తారని గ్రహించిన వాడయ్యుండి వెంటనే వెళ్ళి మేడి చెట్టుకి కూర్చున్నాడు. ప్రియులరా జక్కయ్య యొక్క మనసు ఎరిగిన ప్రభు, జక్కయ్య నడుస్తున్న నడకను చూచినటువంటి ప్రభు, జక్కయ్య అంతరంగాన్ని చూచినటువంటి ప్రభు వారే డైరెక్ట్గా ఎక్కడికి వచ్చారంటే జక్కయ్య ఉన్నటువంటి స్థలములోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి జక్కయ్య మనసుని ఎరిగినటువంటి యేసయ్యే ఈ రాత్రి పిల్లల నీ యొక్క మనసు ఎరిగిన వారై ఉన్నారు, నీ కష్టాన్ని ఎరిగిన వారై ఉన్నారు, నీ శ్రమలు ఎరిగిన వారై ఉన్నారు, నీ బాధలు ఎరిగిన వారై ఉన్నారు, నీకున్న ప్రతి విధమైన పరిస్థితిని కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. జక్కయ్య దగ్గరకు వచ్చి జక్కయ్యని ఎలాగున ప్రభువారు ఆశీర్వదించారో ఈ రాత్రి ప్రియులరా ఈ రాకడ కూటాల ద్వారా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించేవారై ఉంటున్నారు. వెంటనే ప్రభు అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగు అనగానే జక్కయ్య ప్రియులరా త్వరగా దిగాడు. వెంటనే ఇదిగో నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని యేసు ప్రభు వారు ప్రియులరా జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య ఆ వెంటనే మాట్లాడుతున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా పుచ్చుకుంటే మరలా 4 గంటలు చెల్లించేస్తానని అంటున్నాడు. అమ్మా యేసు ప్రభు వారు ఏమైనా జక్కయ్యని అడిగారా? అడిగారా? అడగలేదు. మరి అడగకుండా జక్కయ్య ఎలా మాట్లాడగడుతున్నారంటే ఎప్పుడైతే యేసు ప్రభు వారిని చూచారో జక్కయ్య మనసంతా మారిపోయింది, జక్కయ్య ప్రియుల హృదయం అంతా మారిపోయింది, జక్కయ్య స్వభావం మారిపోయింది. ఈ లోకములో ఉన్నటువంటి మనము మన మాట తీరు మారాలి, మన స్వభావం మారాలి, మన ప్రవర్తన మారాలి. అలా మారితేనే గాని ప్రియులరా రాకడ మేఘమెక్కలే. ప్రభువారు అంటున్నాడు, ఇతడును అబ్రాహాము కుమారుడే. ఓలో యేసు మహారాజుకి లోకాన్ని విడిచిపెట్టాడు కనుక ప్రభువారు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే ఇతడును అబ్రాహాము కుమారుడే. దేవుని పిల్లలారా మనం కూడా లోకాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని వదిలిపెట్టకపోతే ప్రియులరా రాకడ మేఘం మనం ఎక్కలేము. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకము చాలా భయంకరమైనది కనుక ప్రియులరా లోకాన్ని విడిచిపెట్టాలి, లోకాశలను విడిచిపెట్టాలి, లోక కార్యాలను విడిచిపెట్టాలి. పెండ్లి కుమార్తెగా రాకడ మేఘం మనం ఎక్కాలంటే ప్రియులరా లోకాన్ని విడిచిపెడితేనే కానీ రాకడ మేఘం ఎక్కలేము. అనగా అడవిలో నుండి ప్రియులరా బయటకు రావాల్సిన వారమై ఉన్నాము. ఇంకా రెండవదిగా మనం చూస్తే తోట. ఏం చెప్పండి ప్రియులరా, లోకాన్ని విడిచిపెట్టినటువంటి మనము లేక అడవిని విడిచిపెట్టినటువంటి మనం ఎక్కడికి రావాలి అంటే తోటలోనికి రావాలి. ప్రియులరా ఆదికాండము మరి 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 3వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనములో దేవుడు ప్రియులరా ఏదెనులో ఒక తోట వేసెను. తోట వేసి ఆ తోటలో ఎవరిని ఉంచాడు? దేవుడు ఆదాము అవ్వలైన వారిని ఉంచాడు.
ప్రియులరా, అడవిలో ఏముంటాయంటే ఇందాక మీరు చెప్పారు. ఇప్పుడు తోటలో ఏముంటాయి అమ్మా? అడవిలోని చెట్లే, తోటలోని చెట్లేనా? అడవిలో ఎత్తైనటువంటి చెట్లు ఉంటాయి, తోటలో ఎత్తైనటువంటి చెట్లు ఉండవు. ప్రియులరా, తోటలో ఏముంటాయి అంటే ఆహారానికి సంబంధించినటువంటి ప్రతి ఫ్రూట్స్, ఆహారానికి సంబంధించినవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయంటే తోటలో దొరుకుతాయి. ప్రియులరా, తోటలో మరి కలుపు మొక్కలు వస్తే రైతు ఉంటాడు కనుక కలుపు మొక్కలు తీసేస్తాడు. తోటలోనికి వెళితే భయం అనేది ఉండదు. ప్రియులరా, తోటలోనికి వెళితే మరి దిగులు అనేది ఉండదు. తోటలోనికి వెళితే విషసర్పాలు ఉంటాయనే భయం ఉండదు. ఎందుకంటే తోటను రైతు ఏం చేస్తాడంటే శుభ్రం చేస్తాడు. తోటలో ఉన్న చెట్లు చాలా క్రమంగా లైన్లో ఉంటాయి. తోటలో ఎటువైపు అయినా నడవచ్చు. తోటలో దారి అనేది ఉంటుంది కనుక ప్రియులరా, తోటకి రైతు ఉంటాడు. ప్రియులరా, ఈ తోటే దేవుని యొక్క సంఘము. అంటే ప్రియులరా, లోకాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి ప్రియులరు ఎక్కడికి రావాలంటే తోటలోనికి రావాలనగా దేవుని యొక్క సంఘములోనికి రావాలి. దేవుని యొక్క సంఘములో ఉంటే ప్రియులరా ఆనందం, దేవుని సంఘములో ఉంటే రక్షణ, దేవుని సంఘములో ఉంటే క్షేమము, దేవుని సంఘములో ఉంటే స్వస్థత, దేవుని సంఘములో ఉంటే ప్రియులరా మరి కాపుదల అనేది దేవుడు అనుగ్రహించేవారై ఉన్నారు. ప్రియులరా, మనం చూస్తే గనుక మరి యొక్క ఆదామవలైన వారు తోటలో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆ తోటలోనికి దేవుడు వస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆదామవలైన వారిని దేవుడు ఆశీర్వదించారు. అలాగే దేవుని సంఘములో గనక నీవు ఉంటే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. బలో యేసు మహారాజుకి తోటలో ఉన్నటువంటి ఆదామవలైన వారికి ప్రియులరా చింత అనేది లేదు. తోటలో ఉన్నటువంటి ఆదామవలైన వారికి దిగులనేది లేదు. అలాగే నీవు లోకాన్ని విడిచిపెట్టి దేవుని సంఘం అనేటువంటి తోటలోనికి వస్తే గనక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, దేవుడు నిన్ను వృద్ధి చేస్తాడు, దేవుడు నిన్ను ఫలింపజేస్తాడనే సంగతి ప్రియులారా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి తోటకి రైతు ఎలా ఉంటాడో ప్రియులారా సంఘానికి కూడా ఎవరుంటారు చెప్పండి అమ్మా? సంఘానికి ఎవరుంటారు? కాపరి ఉంటాడు. ఎవరా కాపరి? అమ్మా మీ కాపరి ఎవరు? నాకేం వినపడతలేదు. మీ అయ్యగారు. ఏ అయ్యగారు అమ్మా? దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క రాజమండ్రి పట్టణంలో ప్రియులరా ఈ బైబిల్ మిషన్ సంఘం అనే తోటకి మరి రెవరెండ్ బి సత్యమయ్య గారిని దేవుడు కాపరిగా ఏర్పాటు చేశారు. ప్రియులరా కాపరి యొక్క పని ఏంటంటే కాచే పని, కాపరి యొక్క పని ఏంటంటే మేపే పని, కాపరి యొక్క పని ఏంటంటే నీరు పెట్టే పని, కాపరి యొక్క పని ఏంటంటే క్షేమము కోరేటువంటి పని, కాపరి యొక్క పని ఏంటంటే ఆ మందంతటిని కూడా భద్రపరిచేటువంటి పని, మందంతటి కొరకు ప్రయాసపడే పని ప్రియులరా దేవుడు అప్పగించిన వారై ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు అనేటువంటి ప్రధాన కాపరి ప్రియులరా మనకున్నారు. ఈ యేసుక్రీస్తు అనే ప్రధాన కాపరి మనందరినీ కూడా రక్షించడం కొరకు ప్రియులరా ఈ సంఘం కొరకు ఆయన ఏం చేశాడంటే తన రక్తమంతటిని కూడా ఏం చేశారు? కాచివేశారు. రక్తపు బొట్టు లేకుండా ప్రియులరా ఆయన శరీరములో ఉన్నటువంటి రక్తమంతటిని కూడా మన కొరకు చిందించి వేసి ఆయన ఆ విలువైనటువంటి రక్తము చేత నిన్ను నన్ను కూడా ఆయన సంపాదించిన వారై ఉన్నారు. అందుకనే ఆయన విలువైనటువంటి రక్తము చేత కొనబడిన వారు మనం ప్రియులరా. ఆ విలువైనటువంటి రక్తము చేత సంపాదించబడిన వారం. అందునే పౌలు గారు ఏమంటారంటే మీరు విలువైనటువంటి వారు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాత. కాబట్టి ప్రియులరా సంఘం అనే తోటలో నీవు ఉండి ఫలించాలి. ఫలింపు అనేది ఎలా వస్తుందంటే ప్రియులరా ఆదివారపు ఆరాధనల ద్వారా ఫలింపు, ప్రార్థనల ద్వారా ఫలింపు, సన్నిధి ద్వారా ఫలింపు, వాక్యము ద్వారా ఫలింపు, పండుగలు ఆచరించుట ద్వారా ఫలింపు, దేవునికి కానుకలు ఇచ్చుట ద్వారా ఫలింపు,
దేవుని సన్నిధిలో జరిగే, సంఘములో జరిగే కార్యక్రమాలలో ఏకీభవించడం ద్వారా దేవుడు నీకు ప్రియులారా ఫలింపు అనేది ఇస్తాడు. పెండ్లి కుమార్తె లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రియులారా ఫలించాలి, ఫలించకపోతే దేవునికి పనికి రాము. బలో యేసు మహారాజుకి. కనుక సంఘం అనే తోటలో ఉండి ఫలించాలి. ఆదివారపు ఆరాధన ద్వారా ఫలింపు. ఆరాధనలో ప్రియులారా 7 ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని సన్నిధిలోనికి నీవు ప్రారంభ ప్రార్థనకు వచ్చి ముగింపు ప్రార్థన వరకు ఉండగలిగితే ఆదివారపు ఆరాధన ఆచరించడం ద్వారా ప్రియులారా దేవుడు నీకు ఫలింపు అనేది అనుగ్రహిస్తారు. రెండవదిగా ప్రార్థనల ద్వారా ఫలింపు. ప్రియులారా ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకపోతే ప్రియులారా వృద్ధిలోనికి రాలేం. అంతేనే దైవజనులు చెప్తూ ఎక్కువ ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది అన్నారు. తర్వాత పండుగల ద్వారా ఫలింపు. పండుగలను క్రమముగా జరగనీయుడి. ప్రియులారా మరి 3 రోజున మీరు అందరూ కూడా రాకడ పండుగ కార్యక్రమాన్ని జరిగించుకుంటారు. అలాగే దేవునికి కానుకలు ఇచ్చుడు ద్వారా ఫలింపు. అయ్యగారు చెప్తున్నారు, చింతాకంత కానుక దేవునికి ఇస్తే తాటాకంత కానుక దేవుడు మనకిస్తారంట. దేవునికి స్తోత్రం. అమ్మ ఏది పెద్దది? తాటాకు పెద్దదా, చింతాకు పెద్దదా? కనుక చింతాకంత మనం దేవునికి ఇవ్వగలిగితే తాటాకంత కానుక దేవుడు ఇస్తాడట. దశమ భాగం ఇస్తే దశ మారుతుంది, దశమంతులు అవుతారన్నారు. చాలామంది అంటారు, అయ్యా నేను చాలా కష్టపడి సంపాదిస్తున్నాను కానీ ఒక్క రూపాయి కూడా మిగలడం లేదయ్యా, అంతా ఖర్చు అయిపోతుంది, హాస్పిటల్ పాలైపోతుంది, ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది అంటూ ఉంటారు చాలామంది. చాలామంది అంటారు, నా దరిద్రం ఏంటో కానీ ఎంత సంపాదించినా ఏమంటారు, మిగలడం లేదంట. ఎందుకు మిగలలేదంటే ఆ దరిద్రం అన్నారు కదా, అది ఒక దేవత అంట. దరిద్ర దేవత అనేటువంటి దాన్ని మదపటేనుగురంట దశమ భాగమనే అంకుశముతో పొడిచి చంపండి అన్నారు. ఆ దరిద్రం పోవాలంటే దేవునికి దశమ భాగాలు కూడా మనం ఇవ్వాలి. అలాగే ఇచ్చుడు ద్వారా ప్రియులరా ఫలింపు అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తారు. అలాగే దేవుని యొక్క పాటలు పాడుకోవడం ద్వారా ఫలింపు. ప్రియులరా ఈరోజు నేటి కాలంలో చాలా రకాల కొత్త కొత్త పాటలు వచ్చాయి. నేనుండలేనయ్యా, నేను బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా. అమ్మ మీ రాజమండ్రిలో పాడరు ఇది, మరి స్లోగా పాడుతున్నారని. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా. అమ్మ నిజం చెప్పండి, ఏసై లేకపోతే మీరు ఉండలేరా? ఏసై లేకపోతే బతకలేరా? మరి ఆదివారం ఆరాధనలు ఎందుకు మానేస్తున్నారు? మానేసి వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రార్థన చేసుకోవడం మానేస్తున్నారు. వాక్యం చదువుతున్నారా డైలీ? అమ్మా డైలీ ఎవరైతే వాక్యం చదువుతారో, ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే ఆరాధనకు మానకుండా వస్తారో వారు మాత్రమే పాడాలి ఈ పాట. మిగతా వాళ్ళు పాడడానికి నేను ఉండలేను అంటున్నారు కాబట్టి ప్రభు లేకుండా మరి ఇది అన్నీ ఉన్నప్పుడే మనం ఆయనతో ఉన్నట్టు. కనుక ప్రియులరా దైవజన్ యొక్క పాటలు చాలా విలువైనటువంటి పాటలు. అందులో ఒక పాట ఏంటంటే దేవా తండ్రి నీకు దినదినము స్తుతులు. మరి ఒక బాబుకి దెయ్యం పట్టుకుంది. మా గురువుగారు నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాం. అయ్యగారు అక్కడికి వెళ్ళిన వెంటనే దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, నా విన్నపము విన్నా. ఇలాగా పల్లవి పాడుతుంటే ఆ కుర్రోడు ఏమన్నాడంటే, అదిగో దెయ్యం బొమ్మ దాకా పరిగెత్తుకుపోతుంది అన్నాడు. చరణం పాడారు. చరణం పాడితే ఆ దెయ్యం పోలవరం రోడ్లోకి పరిగెత్తిపోతుంది అన్నాడు. ఇంకొక చరణం పాడుతుంటే ఈతకోట బైపాస్ రోడ్ ఎక్కేసింది అన్నాడండి. అంటే దైవజనుని యొక్క పాటలు చాలా ప్రభావభరితమైనవి. కనుక బాగా మనం వాటిని పాడుకోవాలి. పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఈ పాట పాడితే పిల్లలు ఊరుకుంటారు. సరిగ్గా నిద్ర పట్టకపోతే పాట పాడుకుంటే పిల్లలు చక్కగా నిద్ర పడుతూ ఉంటుంది. కనుక ప్రియులారా దేవుని సంఘం అనే తోటలో ఉండి దేవుని యొక్క పాటలు పాడుకున్న ద్వారా కూడా మనం ఏమవుతాం చెప్పండి, ఫలిస్త. సంఘం అనే తోటలో నీవు నాటబడాలి. ఒక వ్యక్తి అంటే ప్రియులారా ఒక మొక్క తెచ్చి పెరట్లో నాటాడట.
ఆ మొక్క నాటి మట్టి వేసి నీళ్లు పోసి మరి ఉదయాన్నే లేచి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ మొక్క దగ్గరకు వచ్చి ఆ మొక్కని ఇలా గట్టిగా పట్టుకుని పైకి లేపు చూశాడంట. దేనికి చూశాడు? ఏరు పట్టిందా లేదని. పట్టిందా? పట్టలేదు. మరలా పూడ్చిపెట్టేసి నీళ్లు పెట్టి మరలా ఆయన పని చూసుకుని మరలా ఉదయాన్నే రెండవ రోజు కూడా యథావిధిగా ఏం చేశాడంటే ఆ మొక్కను అలా పైకి లేపు చూశాడంట. అమ్మ ఫలిస్తుందా? ఏరు పడుతుందా? పట్టదు. అలాగే మూడవ రోజు కూడా ఏం చేశాడు? యథావిధిగా ఆ మొక్క దగ్గరకు వచ్చి మరలా మొక్కను పట్టిన పైకి లేపు చూశాడంట. ఏరు పడుతుందా? ఎందుకు పట్టదు? అమ్మ ఎందుకు పడదు? దాన్ని స్థిరంగా ఉంచితే, ఆ మొక్క స్థిరంగా నాటబడితే ఆ మొక్కకి ఏరు పడుతుంది, చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది, వృద్ధిలోనికి వస్తుంది, కొమ్మలు వేస్తుంది. అది స్థిరంగా లేకపోతే ప్రియులరా ఆ మొక్క ఫలింపులోనికి రాదు. అలాగే దేవుని సంఘమనే తోటలో నీవు కూడా స్థిరంగా నాటబడితే, స్థిరంగా ఉండగలిగితే, ప్రార్థనలో స్థిరంగా ఉండగలిగితే, సన్నిధిలో స్థిరంగా ఉండగలిగినప్పుడు ఫలింపులోనికి వస్తాం. ప్రియులరా 100 ఫలింపులోనికి వస్తేనే కానీ రాకడ సంఘంగా మనం తయారు కాలేం. ఇస్సాకు ప్రియులరా పొలములో పంట వేసి అమ్మా ఎంతగా పండాడు? 100 ఫలించాడు. పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు ఏంటంటే 100 ఫలము. మనము 100 ఫలిస్తేనే కానీ పెండ్లి కుమారునికి ఇష్టమైన వారిగా మనము ఉండలేము. కాబట్టి సంఘమనే తోటలో నీవు స్థిరంగా నాటబడినప్పుడు ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, సన్నిధి ద్వారా, ఉపవాసము ద్వారా, కానుకల ద్వారా, పండుగల ద్వారా, ప్రియుల ప్రభు యొక్క శరీర రక్తముల ద్వారా మనం ఫలింపులోనికి వస్తాం. దేవునికి స్తోత్రం. బలో యేసు మహారాజుకి చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తానండి. ఒక తోటకి ఒక రైతు ఉన్నాడట. ప్రియులరా ఆ రైతు ఆ తోటని చాలా బాగా చూసుకుంటున్నాడట. తోటలో కలుపు మొక్కలన్నీ తీసేస్తున్నాడట, చక్కగా నీరు పెడుతున్నాడట, చక్కగా ఎరువు వేస్తున్నాడట. ఆ మొక్కలని చాలా చక్కగా ఎదుగునాయంట. చాలా చక్కగా ఎదిగి చక్కగా చిగురించి ఆ యొక్క పుష్పాలు పూసి ఫలాలు వేసి చాలా సువాసన వెదజల్లుతూ చాలా అందంగా ఉన్నాయంట ఆ తోటలో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా. ఆ దారంట వెళ్ళేవారు అందరూ కూడా తోటని చూసి అంటున్నారట, అబ్బా తోట ఎంత బాగుంది, చాలా పచ్చగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా సువాసన వెదజల్లుతుంది అని చెప్పి మరి ఆ తోటలోనికి వచ్చి వారందరూ కూడా కొద్దిసేపు కూర్చుని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్వీకరించి ప్రియులరా వెళుతూ ఉన్నారట. అందరూ కూడా ఈ తోట యజమానుడు ఎంత మంచివాడైతే, ఈ తోటలో పనిచేస్తున్నటువంటి రైతు ఎంత మంచివాడైతే ఈ తోట ఇంత పచ్చగా ఉంది, ఇంత అందంగా ఉంది, చక్కటి ఫలాలు ఇస్తుంది, చక్కటి సువాసన వెదజల్లుతుంది అని వచ్చిన వారందరూ కూడా ఎవరిని పొగుడుతున్నారట? తోట రైతుని, యజమానిని పొగుడుతున్నారట. ఈలోగా తోటలో ఉన్నటువంటి కొన్ని చెట్లకి కోపం వచ్చిందంట. అమ్మ ఎవరికి వచ్చింది కోపం? చెట్లకు కూడా కోపం వస్తుందా? ఆ కోపం వచ్చినప్పుడట ఆ చెట్లంట ఆ రైతుని పిలిచి అంటున్నాయంట, ఇదిగో ఓ రైతు ఇట్రా అన్నాయట. వచ్చాడట. వచ్చిన తర్వాత అన్నాయంట, ఇదిగో ఎదిగేది మేము, చిగురించేది మేము, ఫలించేది మేము, పుష్పించేది మేము, సువాసన వెదజల్లేది మేము. కానీ వచ్చిన వారందరూ కూడా ఏమంటున్నారంటే, రైతు ఎంత మంచివాడైతే ఎంత బాగుందో తోట అంటున్నారు, కనుక నీ ఉంటే అందరు నిన్నే పొగుడుతున్నారు కనుక నువ్వు ఇక తోటలోనికి రాకు అన్నాయంట ఆ చెట్లు. ఇప్పుడు రైతు ఏం చేశాడు? తోటలోనికి రావడం మానేశాడు. మానేసిన కొద్ది రోజులకు ప్రియులరా ఆ తోటలో ఉన్నటువంటి చెట్లు యొక్క ఆకులన్నీ కూడా రాలిపోయాయి. ఆ తోటలో ఫలాలేమీ లేవు. ఆ తోట పచ్చదనమంతా పోయింది. ఇప్పుడు ఆ తోట అంతా ఎలా మారిపోయిందంటే అందవికారంగా మారిపోయింది.
అందవికారంగా మారిపోతే ఆ దారిలో వెళ్తున్న వారందరూ కూడా అంటున్నారు, అయ్యో అయ్యో తోట ఎంత బాగుండే తోట ఇలాగైపోయిందేంటి. అందరూ కూడా బాధపడుతున్నారట. ఆ రైతు కూడా ప్రియులరా అదే మార్గంలో వెళుతూ ఉంటుంటే ఆ చెట్లు చూసి అంటున్నాయట, ఓ నా యజమానుడా ఒక్కసారి ఇటు రావా ప్లీజ్ అంటున్నాయట. ఆ యొక్క రైతు ప్రియులరా తోటలోనికి రాగానే అవి అంటున్నాయంట, మేము అనుకున్నాము నీవు లేకపోతే మాకు ఈ ఫలింపు ఉంటుంది అనుకోలేదు. నీవు లేకపోతే మా పరిస్థితి ఎలా మారిపోయిందంటే అందవికారంగా మారిపోయింది. కలే లేదు, పచ్చతనం అంతా పోయింది, ఫలాలు లేని వారిగా మోడు బారిపోయిన వారిగా మారిపోయామయ్యా. నీ ఉంటేనే మాకు చెప్పండి విలువ, నీ ఉంటేనే మాకు ఫలింపు, నీ ఉంటేనే మాకు పచ్చదనము, నీ ఉంటేనే మాకు ఫలాలు అంటున్నాయంట. అలాగే ప్రియులారా దేవుని యొక్క సేవకుడు ఉంటేనే సంఘానికి ఆశీర్వాదం. దేవుడు సేవకుడికి ఇచ్చినటువంటి గొప్ప అభిషేకం ఏంటంటే చేతులెత్తి ఆశీర్వదించుట. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం కూడా మీరందరూ కూడా మీ కుటుంబాలు బాగుండాలని, మీ బిడ్డలు బాగుండాలని, పనులలో వృద్ధి చెందాలని, వ్యాపారాల్లో వృద్ధి చెందాలని, వ్యవసాయాల్లో ఫలించాలని, అన్ని విషయాలలో ప్రియులారా వృద్ధిలోనికి రావాలని ప్రతి ఆదివారం ప్రతి సంఘ కార్యక్రమంలో యాజకుడు ఏం చేస్తాడంటే 2 చేతులెత్తి సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే యాజకుడు ప్రియులారా. అందుకే దేవుడు ఏమంటాడంటే నా సేవకుని నోటి మాట నేను స్థిరపరుచువాడను అంటున్నాడు ఆయన. బలో యేసు మహారాజుకి. ఒక సేవకుడు ప్రియులారా ప్రభు ఈ కుటుంబాన్ని దీవించంటే దేవుడు ఆ మాటను స్థిరపరిచి ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. అందునే దైవజన తండ్రి గారు చెబుతూ సంఘము మొదట సేవకుని యొక్క విలువ తెలుసుకోవాలి, సేవకుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఎదురుగా ఉన్న సేవకుని గౌరవించకపోతే ప్రభుని ఎలాగో గౌరవించగలరు అన్నారు తండ్రి గారు. కాబట్టి ప్రియులరా సంఘానికి కాపరి బహుమానం లాంటి వాడు గనుక ప్రియులరా సంఘ కాపరి యొక్క అడుగు జాడల్లో సంఘం నడిచినప్పుడు ఆ సంఘము ఫలిస్తుంది. ప్రియులరా ఏ కాపరైనా సరే, ఏ రైతైనా సరే తోట పాడైపోవాలని కానీ మంద పాడైపోవాలి కానీ కోరుకుంటాడా? కోరుకుంటారా? ఎవరు కూడా కోరుకోరు. కనుక కాపరి యొక్క మరి నిత్య ప్రయాస ఏంటంటే సంఘము బాగుండాలి, వీరందరూ ఫలించాలి, రక్షణలోనికి రావాలి, రాకడ సిద్ధపాటు కలగాలి, రాకడ మేఘమెక్కాలని ప్రియులరా ప్రతి సేవకుడు ఏం చేస్తాడంటే మోకాలు అరిగేదాకా సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు. కనుక దేవుని సంఘములో ఉన్నటువంటి నీవు దైవజనుడు చెప్పే వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు స్థిరపడి నీ జీవితాన్ని మార్చుకొని లోకాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి దేవుని సంఘములో నీ వెదిగి ఫలిస్తేనే కానీ రాకడ మేఘమెక్కలేవు. తర్వాత మూడవదిగా మనం చూస్తే ప్రియులరా మూడవది ఏంటి? ఉద్యానవనము. మీ అందరికీ మాట్లాడడం వచ్చా? పర్లేదమ్మా ఒక్కపాలి వచ్చే మాట్లాడవచ్చు. ఆ గేది సడన్గా మేతండం మానేసిందంట, పాలు ఇవ్వడం మానేసిందంట. వెంటనే ఈయన ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఎక్కడ తీసుకెళ్ళాలి? హాస్పిటల్కి తీసుకెళ్ళాడట. హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్ గారు ఏం చేశారంటే ట్యాబ్లెట్ రాసి ఇచ్చాడట. ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎంత ప్రయత్నం చేసినా గేదె ఏం చేస్తలేదట, నోరు తెరవడం లేదట. మరలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంటే ఏం చెయ్యాలని. వెంటనే డాక్టర్ గారు అన్నాడంట, పొయ్యూదే గొట్టం ఉంటుంది కదా, ఉందమ్మా ఇప్పుడు లేదు, అంత గ్యాస్ క్లిక్ మని పెడుతున్నారు, పొయ్యి వెలిగేస్తుంది. ఆ గొట్టం తీసి గేదె నోట్లో బలవంతంగా పెట్టి ట్యాబ్లెట్లు వేసి గట్టిగా ఊదు, గేదె కడుపులోకి పోతాడని డాక్టర్ గారు. ఈయన ఇంటికి వచ్చి 2-3 సహాయం తీసుకుని ఆ గొట్టం తీసుకుని గేదె నోట్లో పెట్టి ట్యాబ్లెట్ వేసి గట్టిగా ఊద్దామని ఇలా నోరెట్టాడట. ఈలోగా గేదె ఏం చేసిందంటే గట్టిగా ఊదిందంట. గేదె గట్టిగా ఊదేసరికి ఆ ట్యాబ్లెట్లు అక్కడికి వెళ్ళిపోయినాయి అంటే ఆ రైతు యొక్క కడుపులోకి, అంటే గేదె మింగవలసిన ట్యాబ్లెట్ ఎవరు మింగేరు? కనుక మీరు మాట్లాడకపోతే నేను ఎంత చెప్పినా మరల నేనే మింగినట్టు ఉంటుంది.
దేవునికి స్తోత్రం. బోలో యేసు మహారాజుకి హల్లెలూయా, మరణాత. కాబట్టి ప్రియులరా, మూడవదిగా మనం చూస్తే ఉద్యానవనము. నా ప్రియుడు తన ఉద్యానవనములోనికి పోయెను. ప్రియులరా, ఉద్యానవనములో మొక్కలు ఎలా ఉంటాయి? చాలా లైన్గా ఉంటాయి, చాలా క్రమంగా ఉంటాయి. ప్రియులరా, అందమైన మొక్కలు ఉంటాయి. సువాసన వెదజల్లే మొక్కలు ఎలా క్రమంగా ఉంటాయో, బైబిల్ మిషన్ సన్నిధి ఏర్పాటులో ప్రియులరా, దైవజను మనకి క్రమాలు అనేవి ఏర్పాటు చేశారు. ఆ ఉద్యానవనములో ఎలాగున క్రమమైన రీతిలో మొక్కలు ఉంటాయో, దైవ లక్షణముల స్తుతి, సాతాను ఎదిరించే స్తోత్రములు, సమర్పణ ప్రార్థనలు, రాకడ ప్రార్థనలు, ప్రకటన గ్రంథంలో స్తుతులు, ఇవన్నీ క్రమాలు ఉంటాయి. అలాగే ప్రియులరా, దైవ సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత, అనగా ఉద్యానవనం అనే దైవ సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత ఎలాగో ప్రార్థన చేయాలో తండ్రి గారు నేర్పించారు. మొదటిగా మనోనిధానము కలిగి మన మనసును నిబ్బరము చేసుకొని, రెండవదిగా మన పాపములన్నీ ఒప్పుకొని, మూడవదిగా తీర్మానం చేసుకొని, నాలుగవదిగా సమర్పణ చేసుకొని, చేయవలసిన అంశాలన్నీ ప్రార్థనలు చేసి, తర్వాత స్తుతి చేసి, ఏడో మెట్టు మీద కనిపెట్టినప్పుడు ఆ పరలోకపు పెండ్లి కుమారుని యొక్క ముఖాన్ని చూడగలరు. కనుక ఇవన్నీ కూడా దైవజను మనకు నేర్పించినటువంటి క్రమము. ప్రియులరా, మన రాకడ మేఘమెక్కాలంటే ఉద్యానవనం అనేటువంటి దైవ సన్నిధిలోనికి వెళ్ళాలి. రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి. ఆ సన్నిధిలోనే రేప్చర్ మహిమ అనుభవించాలి. ఆ సన్నిధిలోనే రేప్చర్ మహిమ. ప్రియులరా, మనస్సు బాగోలేనప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు, ప్రశాంతత లేనప్పుడు, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పార్కులోకి వెళ్ళి కొద్దిసేపు సేద తీరుతారు. అమ్మా, తీరుతారు లేదా? ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తాయంటే అవన్నీ కూడా మర్చిపోయేటట్లుగా చేస్తాయి, కొంచెం సంతోషం కలిగింది. అలాగే దైవ సన్నిధి అనేటువంటి ఉద్యానవనంలోనికి వెళితే ప్రియులరా, ప్రశాంతత దొరుకుతుంది. దైవ సన్నిధి అనేటువంటి ఉద్యానవనంలోనికి వెళితే సంతోషం దొరుకుతుంది. దైవ సన్నిధి అనేటువంటి ఉద్యానవనంలోనికి వెళితే సంపూర్ణ సంతోషం దొరుకుతుంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము. ప్రియులరా, అడవిలో ఉంటే సంతోషమేమీ ఉండదు. తోటలోనికి వెళితే సంతోషం ఉంటుంది. తోటలో ఉండి, అనగా సంఘములో ఉండి, ఉద్యానవనము అనేటువంటి దైవ సన్నిధి యొక్క అనుభవంలోనికి వెళితే పరిపూర్ణ సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం, మరణాత. కాబట్టి సన్నిధిలోనికి వెళితే గనుక ప్రభు మనతో మాట్లాడతారు. సన్నిధిలోనికి వెళితే ఎన్నో వింతలు చూపిస్తారు, వింత కార్యాలు జరిగిస్తారు. అంత మాత్రమే కాకుండా ప్రియులరా, నిన్నే ఒక వింతగా చేస్తారు అన్నారు దైవజనులు. మనమే వింతగా మారిపోతామంట. అంటే ప్రియులరా, ఆ వింతగా మారిపోయే భాగ్యం మనకు కలగాలి అంటే ఉద్యానవనం అనేటువంటి దైవ సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ఉద్యానవనమే దైవ సన్నిధిలోనికి ఎవరు వెళ్తారో ప్రియులరా, వారు బహుగా ఫలిస్తారు. ప్రియులరా, సంఘమనే తోటలో ఉంటే ఫలిస్తారు. ఆ సంఘమనే తోటలో ఉండి ఉద్యానవనం అనే దైవ సన్నిధి యొక్క అనుభవాన్ని నేర్చుకుంటే గనుక పరిపూర్ణంగా ఫలిస్తారు, నూరంతలుగా ఫలిస్తారు. పెండ్లి కుమార్తె యొక్క అంతస్తులోనికి వస్తారు. దైవ సన్నిధి లేకపోతే ప్రియులరా, రాకడ మేఘము ఎక్కలేము. ఏం లేకపోతే? సన్నిధి లేకపోతే రాకడ మేఘము ఎక్కలే. పెండ్లి కుమారుడు ప్రియులరా త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు కనుక సంఘమయ్యున్న మనం కూడా త్వరగా సిద్ధపడిపోవాలి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎంత త్వరగా సిద్ధపడతారో అమ్మా, సిద్ధపడతారా? ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలంటే ఎంత త్వరగా సిద్ధపడతారో, ప్రయాణం చేయాలంటే ఎంత త్వరగా సిద్ధపడతారో, అలాగే ప్రభు వారు త్వరగా రాబోతున్నారు కనుక మనం కూడా త్వరగా ఏమవ్వాలి చెప్పండి? రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది, పరిశుద్ధులకు అందులో చోటున్నది, మంచి సీటున్నది.
అవ మీకు కూడా సీట్ రిజర్వేషన్ అవ్వాలంటే రాకడనే రైలు బండి మీ సీతంపేట అయ్యారు ఇది కోరి మార్కెట్కి వచ్చి ఆగిద్ది. అప్పుడు మీరు రెడీగా ఉంటే ఏమి ఎక్కుతారు? మీకు గనక సిద్ధపాటు లేకపోతే, ప్రియులరా రాకడ సిద్ధపాటు లేకపోతే, సన్నిధి యొక్క అనుభవాలు మీలో లేకపోతే మీరు ట్రైన్ ఎక్కాలన్నా ఎక్కగలరా? ఎక్కలేరు. కనుక ప్రియులరా ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైన సిద్ధపాటులోనికి రావాలి. గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసేను, ఆ సన్నిధి చేయని గొల్యాతును. అయ్యగారు ఇంకో చిన్న రాస్తూ, సన్నిధి అందే అన్నీయు పరిష్కార మగును తెలిసి కొనుము, సన్నిధిలో నీ ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును సొమ్మి ఏకాంత. కాబట్టి ప్రియులరా పెండ్లి కుమార్తెగా సిద్ధపడుచున్న ప్రతి విశ్వాసి కూడా దైవ సన్నిధి అనేటువంటి గదిలోనికి వెళ్ళాలి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. అనగా గది అనగా దైవ సన్నిధి, ఉద్యానవనం అనే అనుభవంలోనికి ప్రియులారా మనం వెళ్ళాలి. ఆ ఉద్యానవనంలోనికి వెళితే గొప్ప ఫలింపు, గొప్ప ఆదరణ, గొప్ప సంతోషము, గొప్ప ఉజ్జీవము, గొప్ప ఆత్మీయ ఫలింపు అనేది సన్నిధిలోనే. అన్నిటికీ పరిష్కారం కూడా సన్నిధిలో. ఒక వ్యక్తిని పరిచయం చేసి నేను ముగిస్తాను. ప్రియులరా ఎవరండి ఆ వ్యక్తి అంటే యోసేపు. ప్రియులరా యోసేపట అన్ని కాలాలలో కూడా ఫలించేటువంటి వ్యక్తి అంట. అన్ని కాలాలలో ప్రియులరా ఫలాలు దొరుకుతాయంటే ఏ కాలానికి ఆ కాలంలో ఫలాలు దొరుకుతాయి. ఇప్పుడు సీతాఫలాలు దొరుకుతాయి, ఎండాకాలంలో దొరకాలని దొరుకుతాయా? దొరకవు. కనుక ప్రియులరా ఏ కాలానికి ఆ కాలంలో ఫలాలు ఎలా దొరుకుతున్నాయో మనం చూస్తాం. కానీ యోసేపడ్డ అన్ని కాలాలలో కూడా ఫలించేవాడు. అనగా కష్టకాలములో, శ్రమ కాలములో, బాధకాలములో, వ్యాధి కాలములో, శోధన కాలములో, ఇబ్బందుల కాలములో, పరిస్థితులు బాగోలేని సమయంలో, శత్రువులు వెంటాడినటువంటి సమయంలో, అన్ని సమయాలలో కూడా ఫలింపగలిగిన వాడు ఎవరంటే యోసేపు. కాబట్టి దైవజనులు దేవదాస్ గారు చెప్తూ యోసేపు పెండ్లి కుమార్తె అన్నారు. ప్రియులరు ఒక 7 యోసేపు యొక్క జీవితంలో ఉన్నటువంటి 7 ఫలాలు చెప్పుకొని మనం ముగించి, మొదటిగా ప్రియుల మనం చూస్తే తండ్రి ప్రియులరా యోసేపు గారికి రంగురంగుల అంగి కుట్టించి ఇచ్చాడు. ఆ రంగురంగుల అంగి వేసుకున్నప్పుడట యోసేపు ఎలా ఉన్నాడంటే ఫలించెడి కొమ్మలా ఉన్నాడు. ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తాం. రెండవదిగా ప్రియులరా అన్నలైన వారు అంగి తీసివేసినప్పుడు, యోసేపు యొక్క అంగిని ఏం చేశారు అన్నలు? తీసివేసినప్పుడు కూడా యోసేపు ఎలా ఉన్నాడంటే ఫలించెడి కొమ్మలా ఉన్నాడు. తర్వాత మూడవదిగా చూస్తే అన్నలైన వారు యోసేపుని గోతులో పడవేసినా కూడా యోసేపు ఎలా ఉన్నాడంటే ఫలించే కొమ్మలా ఉన్నాడు. నాలుగవదిగా చూస్తే యోసేపు అమ్మివేయబడినప్పుడు, యోసేపు అన్నలైన వారు ఏం చేశారు? నమ్ముకున్నాడు యోసేపు, అమ్ముకున్నారు అన్నలు, అన్నల నమ్మే కంటే అన్న యేసుని నమ్ముకో, పరలోకం నీ పొందుకో. బోలో యేసు మహారాజుకి. దేవునికి స్తోత్రం. అమ్మ నేనేమన్నాను? దేవునికి స్తోత్రం. కనుక యోసేపుని అన్నలైన వారు అమ్మివేసినప్పుడు యోసేపు ఎలా ఉన్నాడంటే ఫలించెడి కొమ్మలా ఉన్నాడు. అలాగే ప్రియులరా యోసేపు చేయనటువంటి నేరానికి జైల్లో వేయబడినప్పుడు కూడా యోసేపు ఎలా ఉన్నాడంటే ఫలించెడి కొమ్మలా ఉన్నాడు. పోతీఫరింటిలో అధికారిగా ఉన్నప్పుడు కూడా యోసేపు ఎలా ఉన్నాడంటే ఫలించెడి కొమ్మలా ఉన్నాడు. రాజ్య సింహాసనం ఎక్కినప్పుడు అనగా రాజ్యము కానీ రాజ్యములో రాజుగా యోసేపు ఉన్నప్పుడు ప్రియులరా యోసేపు ఎలా ఉన్నాడంటే ఫలించెడి కొమ్మలా ఉన్నాడు. ఏంటండి యోసేపుకి ఎన్ని పరిస్థితులు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అన్నలైన వారు మోసం చేసిన, గోతులో పడేసిన, అమ్మివేసిన, అంగిని చింపివేసిన,
జైల్లో వేసిన యోసేపు ఏంటండి ఫలిస్తున్నాడు అంటే కారణం ఏంటంటే బైబిల్లో ఒక మాట రాయబడిందండి, దేవుడు యోసేపుకి తోడైయుండెను. దేవునికి స్తోత్రం. దేవుడు యోసేపుకు తోడైయుండెను. కారణం ఏంటంటే దైవ సన్నిధి అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క తోడు. ప్రియులరా, యోసేపు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు గనుక, దేవుని సన్నిధి యోసేపుకు తోడై ఉన్నది గనుక, అన్నలైన వారు అంగీ తీసివేసిన, గోతులో పడేసిన, అమ్మివేసిన, జైల్లో వేసిన, ప్రియులరు ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎలాంటి శోధనలు ఎదురైనా యోసేపు యొక్క ఫలింపు మాత్రము ఆగలేదు. అలాగే పెండ్లి కుమార్తె ప్రియులరా, ఎలాంటి లోకములో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పెండ్లి కుమార్తె యొక్క ఫలింపును కూడా ఎవరు ఆపలేరు. ప్రియులరా, ఇన్ని శోధనలు ఉన్నా కూడా జైల్లో వేయబడినటువంటి యోసేపు అధికారిగా ఉన్నాడండి. అధికారాన్ని యోసేపు చలాయిస్తున్నాడు. దేశము కాని దేశములో రాజ్యాధికారాన్ని యోసేపు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా యోసేపుకి విజయమే కానీ అపజయం అనేది లేనే. కారణం ఏంటంటే ఉద్యానవనం అనే దైవ సన్నిధి యొక్క అనుభవము కలిగిన వాడు యోసేపు. కనుక ప్రియులరా, దైవ సన్నిధిలోని గనక మనం వెళితే లోకాన్ని విడిచిపెట్టి, అనగా అడవిని విడిచిపెట్టి తోటలోనికి రావాలి. తోటలోనికి వచ్చి ఆయనను ఆరాధించడం ద్వారా, పాటలు పాడుట ద్వారా, వాక్యము ద్వారా, కానుకల ద్వారా, పండుగల ద్వారా, సన్నిధి ద్వారా, సంస్కారపు విందు ద్వారా మన ఫలింపులోనికి వచ్చి సంతోషించాలి. సంతోషించినటువంటి మనమే పరిపూర్ణ సంతోషం, సంపూర్ణ సంతోషం పొందుకోవడానికి ప్రియులరా ఉద్యానవనం అనే దైవ సన్నిధి యొక్క అనుభవంలోనికి వచ్చి ప్రభుని ముఖాముఖిగా చూచినప్పుడు పరిపూర్ణమైనటువంటి సంతోషం. ఈ దైవ సన్నిధిలోనే ప్రియులరా సంపూర్ణ సిద్ధపాటు, సంపూర్ణ ఫలింపు, సంపూర్ణ ఆదరణ అనేది మనకి లభిస్తూ ఉంది. కనుక ప్రియులరా, మొదటిగా అడవిలో నుండి బయటకు వచ్చి ఎక్కడికి రావాలి? తోటలోనికి రావాలి. తోటలో ఉండి ఉద్యానవనం అనే దైవ సన్నిధి యొక్క అనుభవంలోనికి వెళ్ళాలి. ప్రియులరా, మత్తయి సువార్త 25:4 మనం చూస్తే ఇక్కడ ప్రియులరా, మరి బుద్ధిగల కన్యకలు తమ దివిటీలతో పాటు సిద్ధెలలో నూనె తీసుకొని, అంటే 5 బుద్ధిగల కన్యకల యొక్క దివిటీలు ఎలుగాయి, 5 బుద్ధి లేని వారి యొక్క కన్యకల యొక్క దివిటీలు 6. పెండ్లి కుమారుని యొక్క కేక వినబడినప్పుడు బుద్ధి లేని వారి యొక్క దివిటీలు ఆరిపోయాయి, బుద్ధి గల వారి దివిటీలు ఎలుగాయి గనుక వారి ప్రియులరా పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. ఏంటంటే వెలిగినటువంటి దీపాలు 5 దీపాలు అంటే, మొదటిగా ప్రియులరా బుద్ధిగల కన్యకలలో ఒకటి ప్రార్థన అనే దీపం వెలిగింది. అలాగే మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో పెండ్లి కుమార్తెగా తయారు కావాలంటే ప్రార్థన అనే దీపం వెలగాలి. రెండవది వాక్యము అనే దీపం వెలిగింది వారిలో. మనలో కూడా వాక్యం అనే దివిటి వెలుగుతూ ఉండాలి. ఇంకా మూడవదిగా చూస్తే ప్రియుల ఆత్మ అనే దీపం వెలిగింది. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మను ఆర్పకుడి అని పౌలు గారు చెప్తున్నారు. మన ఆత్మ ప్రియులార ఫలిస్తేనట దేవుని యొక్క ఆత్మ ఉన్నవారు హుషారుగా ఉంటారట, దేవుని ఆత్మ లేని వారు ఉస్సూరుమంటూ ఉంటారంట. పెండ్లి కుమార్తె ఎప్పుడు కూడా చురుకైనదిగా ఉండాలి, ఆత్మ కలిగినదిగా ఉండాలి, ఆత్మ దీపం వెలగాలి. నాలుగవదిగా క్రియ అనేటువంటి దీపం, అనగా పెండ్లి కుమార్తె సత్క్రియల చేత అలంకరింపబడాలి. అంటే మంచి పనులు చేస్తూ, మంచి కార్యాలు చేస్తూ, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ అలంకరింపబడినప్పుడు ఆ యొక్క క్రియ అనే దీపం, సత్క్రియ అనే దీపం వెలుగుతుంది. ఆ వెలుగును బట్టి దేవునికి మహిమ. చివరిదిగా చూస్తే ప్రియులరా విశ్వాసము అనే దీపం. ప్రియులరా అందరికీ ఏముండాలి చెప్పండి? ఏ విశ్వాసం ఉండాలంటే దైవజనులు దేవదాసయ్య గారు చెబుతూ, నా ప్రభు నన్ను తన యొక్క మరి మధ్యాకాశంలోనికి, మేఘములోనికి పెండ్లి కుమార్తెగా నన్ను ఆకర్షించుకుంటారు అనే విశ్వాసం అంట పెండ్లి కుమార్తె సంఘానికి ఉండాలట. విశ్వాసం అనే దీపం కూడా వెలగల. అలా వెలిగినప్పుడు ప్రియులరా
మనం ఫలింపులోనికి వస్తాం, రాకడ మేఘం ఎక్కుతాం. ఒకసారి నేను చెప్పినవన్నీ చెప్పేస్తారా? ముగించేస్తాను. నా ప్రియుడు తన ఉద్యానవనములోనికి పోయి. కనుక మొదటిగా అడవిలో నుండి తోటలోనికి రావాలి. అంటే లోకాన్ని విడిచిపెట్టి సంఘములోనికి రావాలి. సంఘములోనికి వచ్చి క్రీస్తు ప్రభువారిని ఆరాధన చేయడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, కార్యక్రమాలు ఏకీభవించడం ద్వారా, ఇవన్నిటి ద్వారా ఫలింపు, సంతోషం. ఈ సంతోషాన్ని సంఘంలో అనుభవిస్తూ ఉద్యానవనము అనే దైవ సన్నిధి యొక్క అనుభవంలోనికి వెళ్ళి పరిపూర్ణ సంతోషాన్ని పొందుకోవాలి. ప్రభుని ముఖాముఖిగా చూచి ఆయన రూప లావణ్యాలు సంపాదించుకొని పెండ్లి కుమార్తెలుగా తయారు కావాలి. అటువంటి ధన్యత దేవాదేవుడు మనందరికి దయచేయునుగాక. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మిక్కిలి కనికరమ గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకాన్ని విడిచిపెట్టాలి, సంఘములోనికి రావాలి, క్రీస్తు ప్రభువుని ధరించాలి.